జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించినప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరోక్షంగా వెల్లడించారు. తెలంగాణ భవన్లో బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్ కుటుంబానికి పార్టీ కార్యకర్తలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మాగంటి సునీతను వేదికపైకి ఆహ్వానించి కార్యకర్తలకు కేటీఆర్ పరిచయం చేశారు. మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించడమే మాగంటి గోపీనాథ్కు సరైన నివాళి అన్నారు. బీఆర్ఎస్ జైత్రయాత్ర తిరిగి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నుంచి ప్రారంభం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇలా ఉండగా వేదికపై నుంచి మాగంటి సునీత పార్టీ కార్యకర్తలకు చేతులెత్తి నమస్కరిస్తూ ఇంతకాలం మీరంతా గోపీనాథ్కు ఏ విధంగా అండదండగా ఉన్నారో తన వెంట కూడా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ సమావేశానికి మాగంటి సునీత హాజరు కావడం ఇదే తొలిసారి. గోపన్న ఏ ఆశయాలు అయితే అనుకున్నారో ఆ ఆశయాలకు అండగా నిలబడి మీ అందరికీ ఏ సమస్య వచ్చినా ధైర్యంగా నిలబడి అన్న ఆశయాలు తీర్చాలని అందరం కలిసికట్టుగా ఉండి ఆ ఆశయాలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. మనందరి ఆడబిడ్డ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా వారికి ఉంటాయని నేను ఆశిస్తున్నా. గట్టిగా సభలు కొట్టరా. శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు, మరి అలా ఆ కుటుంబానికి కష్టం వస్తే మనం నిలబడదామా వద్దా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది ఒకరి ఎలక్షన్ కాదు, ఒక పార్టీ ఎలక్షన్ కాదు, ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి. మనమే క్యాండిడేట్ అనుకోవాలి, మనమే జిద్దు మీద కొట్లాడాలి.